బ్రేకింగ్ న్యూస్ అందరికీ తిరుమలకి వెళ్ళాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలామంది కూడా మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. అది కూడా 1000-2000 కాదు, లక్షల్లోనే డబ్బుల్ని భక్తుల నుంచి లాక్కుంటూ ఉన్నారు. చాలా మోసాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పర్సన్ పేరు టి అరుణ్ కుమార్. ఈయన ఇంతకుముందు అంటే 2023 ఆ సమయంలో టీటీడీ ఉద్యోగిగా పనిచేశాడనమాట. సో ఆ సమయంలో కూడా దర్శనం టికెట్ల పేరిట చాలామంది భక్తుల్ని కూడా మోసం చేశాడట. దాదాపుగా 2 కుటుంబాల దగ్గర నుంచే 3 లక్షల రూపాయలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. అప్పుడే ఆ పర్సన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అండ్ ఇప్పటికి కూడా ఆయన మాత్రం ఒక మాజీ ఉద్యోగి అనే పేరుతోని అక్కడ దర్శనం టికెట్లు ఇప్పిస్తాను, అది ఇప్పిస్తాను, ఇది చేయిస్తాను అని చెప్పేసి భక్తుల దగ్గర నుంచి చాలా మొత్తంలో కూడా డబ్బుల్ని లూటీ చేస్తున్నట్టు కూడా పోలీస్ అధికారులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో ప్రజెంట్ ఆ పర్సన్ని మాత్రం పోలీసులు పట్టుకున్నారు, అరెస్ట్ కూడా చేశారు. అయితే లాస్ట్ 1 ఇయర్లో తన యొక్క బ్యాంక్ ఖాతాలో దాదాపు 85 లక్షలకు పైగా లావాదేవీలు జరిగాయన్నమాట. సో ఇంత భారీ మొత్తంలో, అది కూడా ఒక సామాన్య వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో, ఒక మాజీ టీటీడీ ఉద్యోగి అకౌంట్లో ఇంత భారీ మొత్తంలో లావాదేవీలు ఎక్కడి నుంచి జరిగాయి అని చెప్పేసి ఆరా తీసిన తర్వాత, అంటే తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటకు వచ్చిందనమాట. భక్తులు ఎవరైతే వస్తారో, అందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక్క రోజులో లక్షలాది మంది భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా దర్శనం తొందరగా ఇప్పిస్తాను అని చెప్పేసి, లేకపోతే విఐపి దర్శనం ఇప్పిస్తాను అని చెప్పేసి, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, సో ఆ ద్వారా మిమ్మల్ని ముందుగా తీసుకెళ్తాను, లైన్లో నిల్చోకుండా డైరెక్ట్గా తీసుకెళ్తాను, ఈ విధంగా భక్తుల్ని నమ్మించి వాళ్ళ దగ్గర వేల కొద్ది డబ్బులు, లక్షల కొద్ది డబ్బులు లూటీ చేస్తున్నాడు అనమాట. అంటే ఒక్క 1 ఇయర్లోనే 85 లక్షల రూపాయలు లూటీ చేశాడంటే ఆయన ఎంత భారీ మొత్తంలో మోసాలు చేస్తున్నాడు భక్తుల్ని అర్థం చేసుకోవచ్చు. సో మరి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత భక్తులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేశారు. భక్తులందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా మోసాలకు పాల్పడేటటువంటి కేటుగాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి సో దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి టికెట్స్ కావాలన్నా, సేవా టికెట్స్ కావచ్చు, లేకపోతే దర్శనం టికెట్స్ కావచ్చు, స్పెషల్ దర్శనం టికెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అఫీషియల్గా వెబ్సైట్లు ఉంటాయి, లేకపోతే అఫీషియల్గా కౌంటర్లు ఉంటాయి, అక్కడ మాత్రమే తీసుకోండి. మధ్యవర్తుల ద్వారా మేము వెళ్తాము, మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి వెళ్తాము అంటే ఖచ్చితంగా ఇలాంటి మోసాలకు మాత్రం మీరు కూడా బలి కావాల్సిందే. సో దయచేసి ఎవరిని కూడా నమ్మి డబ్బులు మాత్రం మోసపోకండి. శ్రీవారి దర్శనం కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు లైన్లో వెళ్ళండి, లేకపోతే ఈ విధంగా అధికారికంగా ఉన్నటువంటి కౌంటర్లు కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు ఉంటాయి కాబట్టి వాటి ద్వారా వెళ్ళండి. కానీ ఈ విధంగా మధ్యలో వచ్చేసి నాకు వాళ్ళు తెలుసు, నేను మాజీ ఉద్యోగిని, నేను డైరెక్ట్ తీసుకెళ్తాను, విఐపి తీసుకెళ్తానంటే వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులు ఏమైనా వెర్రి వాళ్ళ? సో వాళ్ళందరినీ కూడా వదిలేసి మిమ్మల్ని డైరెక్ట్ తీసుకెళ్తానంటే మీరే విధంగా నమ్ముతారు? సో ఈ విధంగా మీ వెర్రితనం కూడా అయిపోతుంది, మీరు ఖచ్చితంగా మోసపోతారు. కాబట్టి ఇలాంటి మోసాలకు మాత్రం ఎవరు కూడా బలి కాకండి. సో దయచేసి ఇలాంటి వాటికి ఎవరు కూడా నమ్మకండి ముందుగా ఇలాంటి వాళ్ళని ఎవరిని అని చెప్పేసి పోలీసులే డైరెక్ట్గా చెప్తూ ఉన్నారనమాట. సో ప్రజెంట్ అయితే ఈ పర్సన్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా 2 సెల్ ఫోన్లు తీసుకున్నారు, 4 సిమ్ కార్డులు తీసుకున్నారు, బ్యాంక్ అకౌంట్లో అవి కూడా సీజ్ చేయడం జరిగింది, 2 పాస్బుక్లు ఉన్నాయి. సో ఈ విధంగా అన్ని కూడా సీజ్ చేశారనమాట. ప్రజెంట్ 99,000 రూపాయలు కూడా దగ్గర నుంచి సీజ్ చేశారు. సో మొత్తానికి ఈ పర్సన్ ఈ విధంగా ఇంత భారీ మొత్తంలో 85 లక్షల రూపాయలు భారీ మొత్తంలో 1 సంవత్సరంలో లూటీ చేశాడంటే ఆయన ఎంత భారీ మొత్తంలో మోసాలు చేశాడో ఇంకా మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలీసులు ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే తిరుమలకు వెళ్తూ ఉన్నారో, వెళ్ళిన తర్వాత ఇలాంటి వాళ్ళు ఎవరు కనిపించినా కూడా దయచేసి హెల్ప్ లైన్ నంబర్ 112కి కాల్ చేసి కూడా చెప్పండి అని చెప్పేసి అయితే పోలీసులు అధికారికంగా అందరికీ కూడా ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ని జారీ చేయడం జరిగింది.